వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి ఈ మార్చి 14వ తారీఖు అంటే రేపు మెగా లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా మన వెంకటగిరిలో కూడా ఉన్నటువంటి కోర్టులో కూడా ఈ లోక్ అదాలత్ అనేది చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కక్షిదారులందరూ కూడా, అది సివిల్ కానీ క్రిమినల్ కానీ అన్ని కేసులకు సంబంధించి, ఉదాహరణకి మనకు గ్రామాల్లో పొలాల గట్టు దగ్గర, అలాగే స్థలాల దగ్గర ఈ ఘర్షణలు ఉంటాయి. అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, తండ్రి కూతుళ్ళ మధ్య రకరకాలైనటువంటి ఆస్తి తగాదాలు అనేది అంతకుముందు గతంలో పెట్టుకొని ఉంటారు. ఇది సివిల్ కావచ్చు, అలాగే కొట్లాట కేసులు కూడా నమోదు చేసుకొని ఉంటారు. ఈ సందర్భంగా కోర్టు చుట్టూ కూడా వీళ్ళు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు. వారందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యొక్క లోక్ అదాలత్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ రాజమార్గంగా చెప్తున్నటువంటి ఈ లోక్ అదాలత్ని వినియోగించుకొని కేసుల్ని రాజీ చేసుకున్నట్టయితే ఇక్కడ ఇరువురు కూడా గెలిచిన వారు అవుతారు. కాబట్టి గ్రామాల్లో ఈ కక్షలు కార్పణ్యాలు లేకుండా పోతాయి. అలాగే ఈ ఏదైతే ఈ చెక్ బౌన్స్ కేసులు కావచ్చు, అలాగే బ్యాంకుల్లో లోన్లు తీసుకొని వాళ్ళు కట్టకుండా ఉన్నటువంటి కేసులు కొన్ని ఉంటాయి, అలాంటి కేసులు కావచ్చు. అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ ఏదైతే హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, ఇంకా అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని లిటిగేషన్తో ఉండి ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ లోక్ అదాలత్ని వినియోగించుకొని అందరూ కూడా ఈ లోక్ అదాలత్ని వినియోగించుకొని కేసులన్నీ కూడా రాజీ చేసుకోవాలని చెప్పేసి రాజమార్గంగా భావిస్తూ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫున అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కావచ్చు, పెట్టి కేసులు కావచ్చు, మన టౌన్ న్యూసెన్స్ కేసులు కావచ్చు, పోలీస్ శాఖ తరఫున కొన్ని కేసులు కూడా గతంలో పెట్టినవి ఉంటాయి. అలాగే ఒక గ్రామంలో కేసు కౌంటర్లు, అలాగా ఒక భార్య భర్త మీద కేసులు పెట్టుకొని ఉండొచ్చు, ఇది డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కావచ్చు, అలాగా డౌరీ హరాస్మెంట్ కేసులు కావచ్చు, కొట్లాట కేసులు కావచ్చు, యాక్సిడెంట్ కేసులు కావచ్చు, ఇలాగా అన్ని రకాలైనటువంటి కేసులకి ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి దయచేసి ప్రజానీకం అందరూ కూడా వెంకటగిరి కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కేసులు అందరూ కూడా, కక్షిదారులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేసులన్నీ కూడా రాజీ కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అందరూ కూడా ఏ రకమైనటువంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా ఈ సమస్యల్ని సానుకూలమైనటువంటి సహృద్భావ వాతావరణంలో ఈ కేసుల్ని పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.